అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 దినపత్రికలు తన కులపోడుగని ముఖ్యమంత్రిగా ఆ చైర్లో ఉంటే అసలు ఈ రాష్ట్రం మొత్తం అద్భుతం అయిపోయింది, అమెరికా అయిపోయింది, సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచంలో అసలు ఎవడూ తీసుకోలేదు, అట్లాంటి గొప్పగా పరిపాలిస్తున్నారని రాస్తారు. అదే కానీ తన కులపోడు ముఖ్యమంత్రిగా కాకుండా పక్కన కులమతనం కానీ ముఖ్యమంత్రిగా ఉంటే అది ఎవరైనా ఉండండి, వాళ్ళు రాసేటటువంటి రాతలు ఎలా ఉంటాయంటే అసలు ఈ రాష్ట్రం అడుగు తినిగిపోయింది, శ్రీలంక అయిపోయింది, వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పే, ఇట్టా ఎందుకు చేస్తారు, అసలు ఇలా చేయొచ్చా అని చెప్పి పెద్ద పెద్ద కథనాలు రాస్తారు. ఈరోజు అదే ఈనాడు అనేటటువంటి ఆ రోత నాడులో వచ్చినటువంటి కథనం ఫస్ట్ పేజీలో 40% మార్కెట్ కమిటీల్లో మహిళలకే సారథ్యం, తెదాపాకు 68, జనసేనకు 14, భాజపాకు 3, 34% చైర్మన్ పదవులు బీసీలకే, ఎస్సీలకు 12 ఇచ్చారంట, ఎస్టీలకు 4 స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించారు. 2 విడతల్లో మార్కెట్ యార్డ్ కమిటీలకు సంబంధించి మార్కెట్ యార్డ్ చైర్మన్లకు సంబంధించి దాంట్లో 85 మొత్తం 2 విడతల్లో వాళ్ళు అనౌన్స్ చేస్తే దాంట్లో 34 చైర్మన్ పదవులు మహిళలకు దక్కాయి. అంటే 40% ఆడపడుచులకే కేటాయించినట్లయింది, మహిళలకే సారథ్యం వీళ్ళు పెట్టిన హెడ్డింగ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చట్టం తీసుకొని వచ్చారు, మహిళలకి 50% నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో అవకాశం కల్పిస్తూ అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొని వచ్చి ఏదైతే సర్పంచుల దగ్గర నుంచి అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, చైర్మన్లు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఏదైతే డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా ఎక్కడైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని నామినేటెడ్ చైర్మన్లకు సంబంధించిన నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి విషయాల్లో అన్నిటిలో మహిళలకు 50% ఇచ్చి చట్టాన్ని తీసుకొని వచ్చి మహిళలకి కొన్ని చోట్ల 50, కొన్ని చోట్ల 55, కొన్ని చోట్ల 60% కూడా ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంసీఎల్లో కొన్ని చోట్ల 60-65% కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా పరిపాలన చేస్తే వీళ్ళు రాసినటువంటి వార్తలు ఆ మహిళల మీద, మహిళలు ఎక్కడో తక్కువ స్థాయిలో ఉన్న మహిళలను తీసుకొని వచ్చి పెట్టారు, ఏం పరిపాలిస్తారు వీళ్ళు, ఏదో డమ్మీలుగా పెట్టారు, అది అని చెప్పి ఇదే పత్రికలు రాసి ఈరోజు వీళ్ళు 40% కేటాయించారంట. అది కూడా ఓన్లీ మార్కెట్ యార్డ్ కమిటీలకు సంబంధించిన దాంట్లో 85 అనౌన్స్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి, 130 ఇంకెన్నో అనౌన్స్ చేయాల్సింది. దాంట్లో 85లో ఓన్లీ 40% ఏదో మహిళలకు కేటాయిస్తే ఇట్లా పెద్ద వార్త. వీళ్ళు అసలు మహిళలను ఉద్ధరించేసేటువంటి వాళ్ళు, ఆడపడుచులకు పట్టాభిషేకం, మహిళలకు పట్టాభిషేకం అన్నట్టు వార్తలు. అదే చెప్పాను కదా, తన కులపోడు కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా అసలు ఇంత చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పి చూపించి తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం. ఇదే మహిళల మీద రోజు దాడులు జరుగుతున్నాయి, రోజుకొక అత్యాచారం, 2 రోజులకు ఒక హత్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. 1 గంటకు 3 అమ్మాయిల మీద, ఆడపడుచుల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తలు ఎక్కడా రాయరు. 4 పదవులు వేశారంట, ఇది పెద్ద వార్త, 40% కేటాయించారంట. అంటే వాళ్ళ వార్తలు ఎలా ఉంటాయి అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. అది మరోసారి మీ అందరికీ తెలియజేయడం కోసం చెప్పాల్సి వచ్చింది. ఇంకొక వార్త, మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్, పేదలకు పట్టాభిషేకం, 1000 కోట్ల ఆస్తిపై పేదలకు హక్కు కల్పిస్తున్నానన్న మంత్రి లోకేష్, రోజంతా నిలబడి ఆప్యాయంగా పలకరిస్తూ భావోద్వేగానికి గురవుతూ వారి నాయన ఇంటి పట్టాన్ని పంపిణీ చేస్తున్న లోకేష్. ఇది 546 మందికి నేను ఇళ్ల పట్టాలు ఇచ్చానంట లోకేష్. చాలా పెద్ద వార్త. ఇదే రాజధాని ప్రాంతంలో 50,000 మందికి, 50,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే సెంటు కంపు ఇక్కడ కంపు కొట్టిద్ది, ఆంధ్రప్రదేశ్లో పేదలను తీసుకొని వచ్చి ఇక్కడికి ఇస్తారా, రాజధాని అంటే రాజధానిలో పేదలకు స్థలం ఉండకూడదు అని చెప్పి కోర్టులకు వెళ్ళి మరీ అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి మరీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తే ఇల్లు కట్టించే దగ్గర కూడా అడ్డుకున్నది మీరే కదా లోకేష్ గారు, మీరు మీ బాబు చంద్రబాబు నాయుడు గారు కదా. మీరంతా ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమాన్ని ఆపేసి మీరు అధికారంలోకి రాగానే ఇళ్ల పట్టాలు మొత్తాన్ని రద్దు చేసేసి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ లాగేసుకొని వెనక్కి ఇప్పుడు ఒక 546 మందికి పంచారంట. ఇది పెద్ద వార్త. దానికి ఆప్యాయంగా పలకరిస్తూ రోజంతా నిలబడి భావోద్వేగానికి గురయ్యి ఇచ్చారంట. ఈ 50,000 మందికి ఇళ్ల పట్టాలు లాగేసుకొని ఒక 546 మందికి ఇస్తే అసలు మీరు ఏది ఇచ్చినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి కార్యక్రమం. 2, దాని పేరు మన ఇల్లు మన లోకేష్ అంట. ఎవరి డబ్బులతో, ఏమన్నా హెరిటేజ్కి సంబంధించినటువంటి డబ్బులతో ఏమన్నా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా?
ముఖ్యమంత్రి గారి పేర్లు చాలా పథకాలకు పెడతారు, అంతకుముందు నుంచి కూడా వారసత్వంగా వస్తున్నాయి. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కొడుకు పేరు పెట్టడం వెరైటీగా విన్నాం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకువే, ముఖ్యమంత్రి కాదు కదా. మన ఇల్లు మన లొకేషన్ అని ప్రభుత్వ డబ్బులతో నీ పేరు ఎలా పెట్టుకుంటావు? ఒక మంత్రి పేరు ఓ ముఖ్యమంత్రి కొడుకు పేరు పెట్టేసుకుంటారా? పెట్టేసుకోండి. ఎవరికట్లో తెలుగుదేశం వాళ్ళు ఏ ఊరిలో ఇళ్ళ పట్టాలు ఇస్తే ఆ ఊరిలో వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటే అక్కడ లోకల్ లీడర్ల పేర్లు ఎల్లయ్య, పుల్లయ్య, మన ఇల్లు మన ఎల్లయ్య, మన ఇల్లు మన పుల్లయ్య, మన ఇల్లు మన పుల్లారావు, మన ఇల్లు పలానా రమేష్ చౌదరి, మన ఇల్లు పలానా నిమ్మగడ్డ చౌదరి, ఈ పేర్లు పెట్టేసుకోండి. లేకపోతే ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నా. అసలు ఏం జరుగుతూ ఉన్నా. నిన్న వక్ఫ్ బిల్లుకు సంబంధించి దీని మీద కూడా ఒక తప్పుడు రాతలు రాయటం ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలో. వక్ఫ్ బిల్లుపై జగన్ డబుల్ గేమ్ అని చెప్పి వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతూ రాసినటువంటి రాతలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 4 రాజకీయ పార్టీలకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రాతినిధ్యం ఉంది. దాంట్లో 3 రాజకీయ పార్టీలు కూటమిగా ఉండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా వాళ్ళు ఓటు వేశారు. లోక్సభలోను రాజ్యసభలోను వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు. ఇది క్లియర్, అందరికీ తెలుసు. సో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎంత తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం అంటే, ఎందుకంటే మైనార్టీలు అందరూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి గారి వైపు కొంత కూడా మళ్లించాలి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరు ముస్లిం పరిరక్షణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అంట ఫరూక్ షిబ్లీ, ఈయన ధ్వజమెత్తాడంట జగన్ ద్వంద్వనీతి బయటపడిందని చెప్పి. వక్ఫ్ బిల్పై వైసీపీ వంచనంట. ఏమి హెడ్డింగ్లు రా నాయన, కడుపుకి అన్నమే తిని రాస్తున్నారా, ఇంకేమైనా తిని రాస్తున్నారా? మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది మన దగ్గర. మీ ఎల్లో మీడియా వాళ్ళకి ఏ విధంగా మనిషికి చెప్పినట్టు చెప్పినా అర్థం కాదు, గొడ్డుకి చెప్పినట్టు చెప్పినా అర్థం కాదు. మీకు రోజు ఇదే తప్పుడు వార్తలు. ఎవరు వంచింది మైనార్టీలని? మీరు కదా. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మేము ఈరోజు వ్యతిరేకంగా ఓటు వేస్తే వక్ఫ్ బిల్లును సమర్థించిన వాళ్ళు కదా వంచిన వాళ్ళు. ఈ షిబ్లీ ఆయన ఎవరు, ఆయనకు కనీసం తెలుసుకో. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు స్క్రిప్ట్ రాసేయంగానే చదువుకోకుండా గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడటం కాదు. సో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభ రెండిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇది క్లియర్. మీరు ఎన్ని తప్పుదో పట్టించేటటువంటి వార్తలు రాసినా సో మైనార్టీ సోదరులకు అదన్నీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం, ఇది ఇంకొక వార్త. అక్కడ మంత్రుల ఛాంబర్లో, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో, అంటే మీరు నాదెండ్ల మనోహరు, ఆనం రామనారాయణ రెడ్డి, అట్లానే నారాయణ, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అంతా వీళ్ళందరూ ఛాంబర్లు ఉన్న దగ్గర ఆ 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. చాలా సీరియస్ అంశం ఇది. ఒక రాష్ట్ర సచివాలయంలో ఇంతమంది మంత్రులకు సంబంధించిన దగ్గర అగ్ని ప్రమాదం జరిగితే మరి ఇప్పుడు ఆ ఎల్లో మీడియా పత్రికలు రాయాలి కదా, ఏం ఫైళ్లు తగలబెట్టారో ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, లేదంటే మంత్రి నారాయణ గారు, కందుల దుర్గేష్ గారు, మనోహర్ గారు అని చెప్పి రాయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన ఫైళ్లను తగలబెట్టడానికే అగ్ని ప్రమాదం జరిగిందని ఎందుకు రాయట్లేదు వార్తలు? పక్కనాడి ఇంటి దగ్గర ఏం జరిగినా, పక్కనాడి ఇంటి బయట ఏదో సిగరెట్ తాగేవాడు నాటి పక్కనే చెత్త ఏదన్నా అంటుకున్నా ఫైలు తగలబెట్టారనేటటువంటి గాలి వార్తలు రాశారు కదా గాలి మీడియా వాళ్ళు. మరి ఇప్పుడు రాయాలి కదా వార్తలు. ఎక్కడ మీ అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లిలో ఫైల్స్ తగ్గదమైనా మొత్తం పెద్దిరెడ్డి గారు తగలబెట్టించేశారని చెప్పి గాలి వార్తలు రాసి దాని మీద డీజీపీ గారిని కూడా పంపించాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ స్టిల్ దాని మీద మాట్లాడుతూనే ఉన్నారు కదా, మొత్తం అబద్ధాలను ప్రచారం చేస్తా. ఎస్, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. మరి అంత రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం జరగటం ఏంటి? ఏం ఫైల్ తగలబడలేదని మీరు ఎట్లా చెబుతారు? సో తగలబడ్డాయి అనేది మా అనుమానం. మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా? ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాం మేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం మీద ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఏం ఫైల్స్ తగలబెట్టారు అక్కడ? ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఏడో రోడ్డు మీద దానికి సంబంధించి ఎక్కడో తగలబెడితే మేమేదో ఫైల్ తగలబెట్టారని చెప్పి గాలి వార్తలన్నీ ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మరి కడుపుకి అన్నం తినే రాయాలి కదా వార్తలు. అప్పుడు గడ్డి తిని రాశారు కదా, ఇప్పుడు కూడా ఆ గడ్డి తిని మరి వార్తలు రాయాలి కదా. అంటే మీ దగ్గర ఏం జరిగినా కూడా దాన్ని ఏదో అసలు నార్మల్గా షార్ట్ సర్క్యూటు, అసలు లైట్, పక్కన దగ్గర ఏంటన్నా లైట్ కదా, చాలా సీరియస్ అంశం అనమాట. ఇది వాళ్ళ వార్తలు.